తాజాగా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత పెరుగుతున్న నేపథ్యంగా సెలబ్రిటీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తమ ఫోటోలు, వీడియోలను అనుమతి లేకుండా ఏఐ మార్పింగ్ ద్వారా తయారు చేసి వాటిని ఉపయోగించి కొందరు దుర్వినియోగాలు చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సమస్యకు సంబంధించిన అనేక కేసులు ఇప్పటికే కోర్టులో పడ్డాయి. తాజాగా టాలీవుడ్ స్టార్ నాగార్జున కూడా ఈ ట్రెండ్ పై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన తరపు పేర్కొన్న విధంగా ఆన్లైన్ లో ఇప్పటికే ఉన్న ఫోటోలు, వీడియోలను అనుమతి లేకుండా ఏఐ సాయంతో మార్చి అసభ్యంగా ప్రచారం చేస్తున్నారని, ఈ వీడియోలను డబ్బు సంపాదన కోసం ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు. తమ హ్యాష్ ట్యాగ్లతో ఈ వీడియోలు మార్కెటింగ్ చేయబడుతున్నాయని, ఇందుకే నాగార్జున తన వ్యక్తిత్వానికి సంబంధించి ఇమేజ్ ను దెబ్బతీస్తున్నారు అని లాయర్లు వాదించారు. న్యాయస్థానం కూడా ఈ విషయంలో నాగార్జునకు రక్షణ కల్పిస్తూ ఏఐ సాంకేతికత నుంచి ఉద్భవిస్తున్న సమస్యలను పరిగణంలోకి తీసుకుంది. న్యాయమూర్తులు ఏఐ కారణంగా పెరిగిన ఇబ్బందులను గుర్తించి దీనిని నియంత్రించేందుకు చట్టపరమైన చర్యలు అవసరం అని అభిప్రాయపడ్డారు. బాలీవుడ్ లో ఇప్పటికే అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, అనిల్ కపూర్, కరణ్ జోహార్ వంటి ప్రముఖులు తమ ఫోటోలు, వీడియోలను ఏఐ ద్వారా దుర్వినియోగం కాకుండా కోర్టులో పిటిషన్లు దాఖలు చేసి ఆదేశాలు తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ జాబితాలో టాలీవుడ్ స్టార్లు కూడా చేరడం ప్రారంభమైంది. ఏఐ ఆధారిత మార్పింగ్ వీడియోలు, ఫోటోలు నిజానికి ఎంత భయం కలిగించిందో ఈ పరిణామాలు స్పష్టంగా చెబుతున్నాయి. ఏఐ సాంకేతికతను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం చట్టసమ్మతమైన మార్గాలను రూపొందించడంపై ప్రాధాన్యతగా ఆలోచన మొదలుపెట్టింది. ఈ పరిణామాలతో సినీ పరిశ్రమలో గందరగోళం నెలకొన్నప్పుడు ప్రజల జీవితాలకు సంబంధించిన హక్కులు, వ్యక్తిగత గోప్యతను కాపాడుకునేందుకు కొత్త చట్టాలు అవసరమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.